సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఫోక్ సింగర్స్ లో కానీ డాన్సెస్ లో నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు, నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? ఫోక్ సింగర్స్ లో అందరూ ఇష్టమే, అందరూ అక్క అని పిలుస్తాను అందరినీ. శిరీష్ అక్క కానీ, మౌనిక అక్క కానీ, గంగక్క కానీ. ఇప్పుడు కొత్తగా చాలా మంది వచ్చారు, అందరూ ఇష్టమే. మంగళక్క, మధుప్రియ కానీ, వీళ్ళందరూ. ఇంకా మధుప్రియ అయితే మా ఊరే, గోదావరి కానీ. అందరు చాలా బాగుంటారు. మంగళక్క కూడా చాలా బాగుంటది. ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ క్లోజ్ గానే ఉంటారు, అందరూ మాట్లాడతారు. ఇంకా నేను ఎక్కువ అంటే గంగక్కతో ఎక్కువ ఉంటాను, మంగళక్కతో. మంగళక్క రీజన్ అంటే ఏం లేదు, ఇంకా నేను గంగక్కనైతే గంగుబాయ్ అని పిలుస్తాను. అక్క చేస్తుంది ఇప్పుడు అంటే అలా క్లోజ్ గా ఉంటాను. చాలా పెద్దది అంటే ఫోక్ ఇండస్ట్రీలో సీనియర్ అంటే మా అక్క గంగక్క అని చెప్పేసుకోవచ్చు. అదే పుట్ట మీద పాలపిట్ట సాంగ్ అంటే ఆ అక్క అనమాట. ఇంకా మంగళక్కనైతే నన్ను సొంత వాళ్ళ చెల్లెలాగానే చూసుకుండిద్ది. షూట్ కి వెళ్తాం కదా, నేను ఎక్కువ అక్క సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేస్తాను కదా. ఏమో అందరూ ఎలా తీసుకుని నాకు తెలియదు, కానీ అక్కనైతే 1 year ఒక సాంగ్ నాకు ఇస్తుంది కొరియోగ్రఫీకి. చేసేయి, ఇది చేసేయి అంటది. మంచిగా అనిపిస్తుంది. అక్క ఎంత పెద్దగా ఎదిగినా కూడా నన్ను మర్చిపోలేదు. ఆ స్టేజ్ లో ఉండి కదా, జాన్ ఎలా ఉన్నావే, బాగున్నావా, టీకి వెళ్ళినప్పుడు కూడా ఫోన్ చేసి నువ్వు చాలా బాగా చేస్తున్నావు, చాలా చెయ్యి, ఏం పట్టించుకోకు, ఎవరు ఏమన్నా పట్టించుకోకు, స్ట్రాంగ్ గా ఉండు. మీకు తెలుసా అక్క నాకు తినిపించింది, మంగళక్క అన్నం తినిపించింది. అసలు మంచిగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తాయి, నాకు చాలా ఇష్టం. ఇంకా గంగక్క కూడా అంతే సేమ్. ఇప్పుడు ఫోక్ డాన్సెస్ లో నువ్వు కొరియోగ్రాఫర్ అయిపోతున్నావు. ఏమో పెద్ద కొరియోగ్రాఫర్ ఫోక్ సాంగ్స్ లో ఎవర్రా పెద్ద కొరియోగ్రాఫర్ అంటే జాను. మా వాళ్ళు ఉన్నారు పాపం. ఇంకా ఇప్పుడు నీ పేరు వినిపిస్తుంది, ఎందుకంటే టీవీ షోస్ కానీ ఇప్పుడు షో విన్నర్ కానీ వస్తుంది తప్పకుండా. నీకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి నార్మల్? ఛానల్స్ జానులిరి బీట్స్ ఉండేది ఫస్ట్. బీట్ అయిపోయిందా? బీట్ అయిపోయింది, నిజంగానే అయిపోయింది. చాలా బాధపడ్డాను. కొన్ని రీజన్స్ ఉన్నాయి దానికి. నాకు అప్పుడు తెలియదు ఫస్ట్, అంటే ఛానల్ ఇలా పెట్టాలి, ఛానల్ కి ఇలా ఉండాలని నాకు. నేను నిజంగా చెప్తున్నాను కదా, నాకు ఏమీ రాదు, ఏది తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నాను, ఓ ఛానల్ ఇలా ఉండాలి, ఇది అంటే అంటే ఎలా చెప్పాలి, చెప్పు. అంటే టెక్నికల్ గా అలా తెలుసుకున్నాను. అంటే బేసిక్ గా మనకు చదువు రాదు, కొన్ని పక్క నుంచి 10th వరకే. అదే అదర్ యాక్టివిటీస్ ఎక్కువైపోయాయి. డాన్స్ అంటే ఇష్టం కదా, డాన్స్ ఓకే దాన్ని. డాన్స్ గురించి చదువుకోవాలనిపిలే. ఆపేసాను, మొత్తానికి ఆపేసాను నేను. అందుకే లిరిన్ ఎందుకు, ఒరే చదువు బాగా ఇంపార్టెంట్ రా, చదువురా అని చెప్పి వానికి దండం పెడతాను రోజు. 10th తర్వాత మళ్ళీ చదవాలని అనిపించలేదా? అనిపించింది, కానీ అప్పుడు ఇంకా రాదు, ఇంకా అది పోయినా కూడా రాదు. బాగా చదివేదానివా 10th వరకు? 9th వరకు, సారీ 9th లాగా స్టార్ట్ అయింది. 7th వరకు బాగా చదివానులే, 8th నుంచి ఇంక ఇంట్రెస్ట్ లేదు. మీ లవ్ 8th నుంచి స్టార్ట్ అయింది అలాగా కదా? చదవలేదు ఇంకా, చదువు. ఇప్పుడు కూడా నాకు ఏదన్నా మెసేజ్ వచ్చినా, ఏదన్నా ఫోన్ ఉందా నీకు 8th నుంచి? చిన్న ఫోన్ డాడీకి ఉండేది. టెక్స్ట్ మెసేజ్ మెసేజ్ అలా ఏం చేసుకోపోయేటోళ్ళం, చాటింగ్ ఏం చేసుకుంటా, ఫోన్లు అలా ఏం లేదు. అయ్యయ్యో అంతగానో అసలుకే లేదు, లేదు అస్సలు లేదు. అలాగా ఓన్లీ వెళ్ళి కలిసి అప్పుడు డాన్స్ క్లాస్ ఉండేది, డాన్స్ క్లాస్ లోకి వెళ్ళి డాన్స్ నేర్పించేది. అలాగ సినిమా దాని మీద ఒక స్టోరీ షార్ట్ ఫోన్ గంటలు ఫోన్ మాట్లాడుకు అలాంటి ఏం లేదు. ఓకే, ఇది ఒక కొత్త రకమైన రకంగా. ఇప్పుడు ఏ ఛానల్? ఇప్పుడు జాన్లరీ మ్యూజిక్ అది ఒకటే ఉందా? ఒకటే ఉంది, ఒక ఛానల్. ఇప్పుడు అది ఒకటే, అందులోనే నీ వీడియోస్. జానీ మాస్టర్ ఇష్యూ తర్వాత శేఖర్ మాస్టర్ అండ్ జానీ లిరి వీల్దే ఇష్యూ అని చెప్పి కొన్ని చాలా మంది అన్నారు, ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. ఏమో తెలీదు కొందరైతే. అవునవును, దాని గురించి మాట్లాడు, దాని గురించి నీ కాంప్లిమెంట్స్. ఏం చెప్తాం, తెలియని వాళ్ళకి ఏం చెప్తాము. అంటే ఇప్పుడు తనని నన్ను మెచ్చుకోవడం ఎందుకు కలిపారు? అయితే ఇప్పుడు జానీ మాస్టర్ జరిగింది కదా, ఇప్పుడు మాస్టర్ నన్ను మెచ్చుకుంటారు, జాను అన్నారు. కొందరు నెగిటివ్ పీపుల్స్ ఏముంటారు, ఇప్పుడు నేను నచ్చిన వాళ్ళు, అబ్బా శేఖర్ మాస్టర్ నచ్చింది, జానమ్మ డాన్స్ నచ్చిందని హ్యాపీ ఫీల్. నెగిటివ్ వాళ్ళు, అబ్బా ఈమెను మెచ్చుకోవడం అవసరమా, జాను అవసరమా అని చెప్పేసి ఒక ట్రోల్ క్రియేట్ చేశారు. ఆహా నెక్స్ట్ మీ ఇద్దరు అయితే ఇంకా, అంటే డి నుంచి వచ్చింది కదా ఆ అమ్మాయి కూడా, అలాగాని ఇప్పుడు నేను కూడా అలా డి నుంచి వచ్చాను, ఇప్పుడు మెచ్చుకున్నాడు, అప్పుడు మాస్టర్ ఆమెను మెచ్చుకున్నట్టు ఈయన నన్ను మెచ్చుకున్నాడు, అందుకే మీ ఇద్దరు
లైట్ తీసుకున్నాం మేమైతే నిజంగా. ఆ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఉండడం వల్ల నువ్వు విన్నర్ అయ్యో, ఆయన నీ వెనక ఉన్నారని చెప్తున్నాను దానికి. అసలు మాస్టర్ కి నేను ఎవరో తెలియదు. ఇప్పుడు నేను ఎవరో తెలియదు కాబట్టి అంత ఆ సాంగ్ చేసినప్పుడు వా జాను నేను పెళ్ళైందని తెలియదు, పెళ్ళైందని చెప్పాను, అన్ని చెప్పాను. ఇప్పుడు ఎవరికైనా తెలియని వాళ్ళు వచ్చి చేసినప్పుడు ఒక అద్భుతంగా చేసినప్పుడు వాళ్ళు ఎవరైతే ఏంటి మనం వెళ్ళేసి సూపర్ చేసామని చెప్తాం. మాస్టర్ నన్ను పాయింట్ అవుట్ కూడా చేశాడు, స్టైల్ బాగా రాలేదని వెస్టర్న్. మరి అప్పుడు వీళ్ళకి చెవులు లేవు కళ్ళు లేవా, అప్పుడు చూడలేదా జాను ఇంకా బాగా చేయాలని చెప్పాడు. ఇప్పుడు సపోర్ట్ ఇస్తే ప్రతి సాంగ్ కి మెచ్చుకోవాలి, బాగా చేసినా బాగా చేయకపోయినా. బాగా చేసావు, సూపర్ చేసావు, ప్రతి సాంగ్ చెప్పాలి. ఎందుకు మరి సాంగ్స్ బాగా రానప్పుడు కూడా నన్ను అన్నాడు ఇంకా వెస్టర్న్ స్టైల్ నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలని ఎందుకు చెప్పారు. వాళ్ళ బుద్ధి లేదు వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే రేటింగ్ కావాలి, డబ్బులు కావాలి, తమ్నెల్స్ వేయాలి, జానులిరి నెక్స్ట్ మా ఫొటోస్ కూడా పెట్టారు ఏదో పెట్టేసి ఇలా నడుచుకున్నాడు, నెక్స్ట్ నువ్వే ఇలా. నేను చూసి నవ్వుకున్నాను, మీకు ఏమైనా పోయే కాలం వచ్చిందారా, ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకున్నాను. నేను పట్టించుకున్నావా దాన్ని, తీసుకున్నావా? తీసుకోలేదు, లైట్ తీసుకున్నాను. ఒకప్పుడు జాను వేరు, ఇప్పుడు జాను వేరు. శేఖర్ మాస్టర్ కి మీకు మధ్యన ఈ డిస్కషన్ అయింది ఏమైనా? అలాంటి శేఖర్ మాస్టర్ నాతో మాట్లాడు. మేము సెట్ లోకి వెళ్ళినప్పుడే మాస్టర్ గుడ్ ఈవినింగ్, మాస్టర్ గుడ్ మార్నింగ్, అంతే. డాన్స్ షో చేయమంటే రొమాన్స్ షో చేసేస్తున్నారా, ఎక్స్పోజింగ్ షో చేస్తున్నారా, దీనికి ఏంటి? అదే నేను ఇందాక చెప్పాను కదా మీకు, అది చూసినప్పుడు బాధపడ్డాను. ఒరే ఒక తెలంగాణ అమ్మాయి వెళ్ళి టీ షోలో చేస్తుందంటే మీరు అందరూ ఎంత సపోర్ట్ ఇవ్వాలి మనకి, మన తెలంగాణ అమ్మాయి అని. మీకు డాన్స్ గురించి తెలియనప్పుడు తెలియకుండా ఇప్పుడు పిల్లగా వెంకటేష్ ఉంది, దానికి ఒక ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఉడుకుడుకు రొట్టెలు అన్నప్పుడు ఒకదానికి ఇవ్వాలి. అంటే నన్ను వదిలిపెట్టి పోయినప్పుడు నువ్వేంటి అని అందులో వేరియేషన్స్ చూపించాను నేను, ఎక్స్ప్రెషన్స్ అన్ని. మీకు అదొకటే పట్టుకుంటే మీకు రాదు. ఇప్పుడు డోలో డోలో సాంగ్ ఎలా చేయాలి, నవ్వుకుంటే చేయాలా? ఆ సాంగ్ ఎలా ఉందో మనం అలా చేస్తేనే కదా వాళ్ళకి నచ్చేది. ఇప్పుడు నేను అంత బాగా చేస్తేనే కదా అది అంత బాగా అందరికి నచ్చింది, ప్రతి ఒక్కరికి నచ్చింది. నేను అనేది ఏంటంటే సాంగ్ ఏ ఎక్స్ప్రెషన్స్ ఉందో నేను అదే ఇచ్చాను. వీళ్ళు దాన్ని తక్కువ తీసుకుంటే నేను ఏం చేయగలుగుతాను? డాన్స్ తెలిసినోడైతే అలా పెట్టాడు. యాక్చువల్లీ డీ షో అంటే డీ సెలబ్రిటీ స్పెషల్ 2 అంటే నువ్వు ఒక్కదానివే, నాకు తెలుసు నువ్వు ఒక్కదానివే, అంటే నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు, నీ ఒక్క వీడియోస్ మాత్రమే బయటకు వస్తున్నాయి. నేను ఒకటి అంటాను, నచ్చినప్పుడు ఎందుకు చూడాలి? ఈ అమ్మాయి బాగా చేయట్లే అన్నప్పుడు నీకు అక్కడ ఫోటో కనిపిస్తుంది, ఫోన్ అమ్మ వద్దురా జాను అసలు బాగా చేయదురా, వద్దురా తీయచ్చు కదా, వాడే చూస్తాడు, వాడే కామెంట్ చేస్తాడు జాను ఏం చేసిందా, ఎలా నవ్విందా, ఎలా చేసిందా, ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చిందా, ఇది చూడాలి. శేఖర్ మాస్టర్ ఏం కామెంట్ చేశారు ఇది చూడాలి, ఇదే చూస్తారు. మళ్ళీ మనం బయటకు వెళ్ళాం అనుకో, వాడు కామెంట్ పెట్టాడు జనకు ఒక్కొక్క సెల్ఫీ అక్క, వాడే దిగుతాడు, మళ్ళీ మనకు తెలీదు, కంపల్సరీ దిగుతారు, కామెంట్ చేస్తారు, వాళ్ళే ఫొటోస్ దిగుతారు. కానీ నెగిటివ్ పట్టించుకోవట్లేదు. కానీ నా కోసం చాలా మంది ఉన్నారు. అక్క తెలంగాణ శకుంతల ఎలా ఉండేదో తెలంగాణకి జానక్క అయిపోయింది. ముస్లింలు కూడా నన్ను అక్క అంటారు తెలుసా, బయట పోతే ముస్లింలు కూడా నేను చేస్తాను కదా, రే జానక్క వచ్చిందంటారా అంటాడు. తాతయ్య ఏంట తాతయ్య నీకు కూడా నేను అక్కనేనా అని నేను జానక్క జానమ్మ ఇది బాగా అయిపోయింది, జానమ్మ జానక్క. నీ ఎంటైర్ లైఫ్లో నువ్వు నీ లైఫ్ గురించి నేర్చుకున్నది ఏంటి? నేను నేర్చుకుంది ఎంత, ఎవరు నమ్మకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటే నేర్చుకున్నాను, ఇదైతే నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు తొందర పడకూడదు, ఏది తొందరపడి చేయకూడదు. ఒకటి ఎవరిని నమ్మకూడదు, మనని మనం కూడా నమ్మకూడదు. నిజంగా నేను నమ్మట్లేదు నేను. అలాగే ఇదొకటి. కష్టాన్ని నమ్ముకోవాలి. అంటే మనకి ఎవరో హెల్ప్ చేస్తారు, వీళ్ళ దగ్గర మనం ఇలా ఉంటే హెల్ప్ వస్తుంది అంటే రాదు. నువ్వు ఎలా ఉన్నావో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీ క్యారెక్టర్ అలాగే ఉండాలి. ఒక దానికోసం దిగజారిపోకూడదు ఎప్పుడు. ఇవి నిజంగా ఇవి పాటిస్తే మనం కంపల్సరీ ఉంటాం. మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు నువ్వు ఇంకోని దగ్గర కాళ్ళ పట్టుకోవాల్సిన అవసరం లేదు, వాడే నీ దగ్గరికి వస్తాడు. ఏదో రోజు వస్తారు, చేపించుకుంటారు. కానీ గుడ్డిగా మాత్రం ఎవరిని నమ్మకం. ఫ్రెండ్ అయినా అమ్మ నాన్నని కూడా ఎవరిని నమ్మద్దు, నమ్మద్దు, ఎప్పటికైనా నమ్మకూడదు. నేను చెప్తున్నాను కదా సీరియస్ గా, ఎవరు నిన్ను నువ్వు నమ్ముకోవాలి, అమ్ముకోకూడదు. ఎవరిని నమ్ముకుంటే అమ్ముకుంటావు, నువ్వు నిన్ను నువ్వు నమ్ముకుంటే అమ్ముకోవు, నీ దగ్గర పెట్టుకుంటావు. అలాగా